అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. ట్రేడ్లో ఇలాంటివి ఎంత సీక్రెట్గా దాచినా అవి బయటకు వచ్చేస్తాయి. లాభం సంగతి పెద్దగా పట్టించుకోరు, కానీ నష్టం వస్తే మాత్రం ఆ న్యూస్ మార్కెట్లో వైల్డ్ ఫైర్లా వ్యాపించేస్తుంది. కొంతమంది పని కట్టుకొని అదే పని మీద ఉంటారు. అయినా నష్టం వస్తే ఏమిటంట? బిజినెస్ అంటే ఎంతసేపు లాభాలు లెక్కేసుకోవడం కాదు, ఒక్కొక్కసారి నష్టాలను కూడా భరించాలి. లాభాలని నష్టాలని సరిగ్గా బ్యాలెన్స్ చేయడమే బిజినెస్. అది తెలియాలంటే కాస్త నాలెడ్జ్ ఉండాలమ్మా. నీకు అది లేదనుకో. నిజమే మిత్ర, ఐ అగ్రీడ్. నాకంత నాలెడ్జ్ లేదు కాబట్టి మొదటిసారి నేను కూడా నష్టపోయాను. కానీ బిజినెస్లో ఎక్స్పర్ట్వి, అంత నాలెడ్జ్ ఉన్నదానివి నువ్వు కూడా నష్టపోయావంటే షాక్ అయ్యాను. అది కూడా ఫస్ట్ టైం టేకప్ చేసిన కాంట్రాక్టే ఫెయిల్ అవడం నీకన్నా నన్నే ఎక్కువ బాధ పెట్టింది. అందుకని సానుభూతి చూపిస్తున్నావా? నోనో, అసలు లాస్ ఎందుకు వచ్చిందో, లోపం ఎక్కడుందో తెలుసుకోవడానికి అడుగుతున్నాను. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఎంత నష్టం వచ్చిందో, ఎందుకు వచ్చిందో నాకు తెలుసు. మన రెగ్యులర్ కాంట్రాక్టర్ ఈశ్వర్రావుకి ఇవ్వాల్సిన కాంట్రాక్ట్ని కృష్ణేశ్వరరావు చెప్పుడు మాటలు విని రాజలింగానికి ఇచ్చారు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. అక్కడే మొత్తం మునిగిపోయావు. నన్ను చూసి నవ్వుకోవడానికి నీకిప్పుడు ఛాన్స్ దొరికిందన్నమాట. ఎదుటివాళ్ళు కష్టాల్లో ఉంటే అర్థం చేసుకుని సహాయం చేయడమే తప్ప చూసి ఆనందించడం నాకు తెలీదు. ఇంతవరకు నీకు మోసం చేయడమే తెలుసు. ఇప్పుడైనా మోసపోకుండా ఉండడం నేర్చుకో. అప్పుడే బిజినెస్లో నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. హలో అంకుల్. మిత్ర, నేనేనమ్మా, చెప్పు. అది ఏంటి మిత్ర, నీ వాయిస్ ఎలా ఉందేంటి? లైఫ్లో ఫస్ట్ ఫెయిల్యూర్ అంకుల్. హుషారుగా ఎలా ఉంటాను? ఏంటమ్మా,
ఇప్పుడు ఏమైందని అంత బాధపడుతున్నావు? మొన్న టేకప్ చేసిన కాంట్రాక్ట్లో బాగా లాస్ వచ్చింది అంకుల్. టోటల్గా ఫెయిల్యూర్. అదేంటమ్మా, నువ్వేంటి, నీ టాలెంట్ ఏంటి, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆవులించకుండానే పేగులు లెక్క పెట్టేస్తావు. నీకు కాంట్రాక్ట్లో లాసా? అవును అంకుల్. ఆ, సుమారుగా ఎంత లాస్ వచ్చుంటుందమ్మా? బల్క్ ఆర్డర్ కదా అంకుల్. ఇప్పటికి లెక్క తేలింది 1 crore. ఇంకా ఎక్కువే ఉండుండొచ్చు. అలాగా? దానికి అలా ఫీల్ అయిపోతే ఎలా మిత్రా? వ్యాపారం అంటే లాభమే కాదు, నష్టం కూడా వస్తూ ఉంటుంది. బిజినెస్లో అప్స్ అండ్ డౌన్స్ కామనే అని నీకు తెలుసు కదా. వాటిని తట్టుకుని నిలబడాలి. బిజినెస్లో లాస్ రావటం నా ఫెయిల్యూరే కదా అంకుల్. అది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. అలా అప్సెట్ అయిపోతే ఎలా మిత్రా? లాస్ వచ్చిందని బాధపడుతూ చేతులు ముడుచుకుని కూర్చోకూడదు. వచ్చిన లాస్ని వేరే వర్క్స్లో కవర్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అసలు బిజినెస్లో లాస్ రాని వాడిని ఒక్కడిని చూపించు, అంతా పడి లేచిన వాళ్లే. కాబట్టి నువ్వేం వర్రీ అవ్వకు. ఇవాల్టి ఓటమే రేపటి గెలుపు, ఈరోజు నష్టమే రేపటి లాభం. జరిగిన నష్టంలోంచి పాఠాలు నేర్చుకుంటే నెక్స్ట్ ఇయర్ లాభాల పంట పండుతుంది. అంటే ఈ లాస్ కవర్ అవుతుందంటారా? ఈజీగా కవర్ అవుతుంది. అయినా నేనున్నాను కదమ్మా. నీకు లాస్ వస్తే నాకు లాస్ వచ్చినట్టు కాదా? నీ పరువు పోతే నా పరువు పోయినట్టు కాదా? పరిస్థితి అంతవరకు వస్తే ఏదోలా చక్రం అడ్డేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. థ్యాంక్ యూ అంకుల్. ఇట్స్ ఆల్ రైట్ మిత్రా. నువ్వు నా కూతురు లాంటి దానివి. నాకు థ్యాంక్స్ ఎందుకు? ఉంటాను. అది కాదు సార్, మిత్ర టేకప్ చేసిన కాంట్రాక్ట్ మొత్తం మీరే కదా ప్లాన్ చేశారు. మనకు తెలిసిన మనుషులు కూడా పెట్టారు. మరి లాస్ ఎందుకు వచ్చింది సార్? బిజినెస్లో ₹1 కోటి లాస్ అంటే తక్కువేం కాదు కదా సార్? కోర్స్, నిజానికి ఆ కాంట్రాక్ట్లో లాస్ రాలేదు. కానీ ఏవో కాకుల లెక్కలేసి లాస్ వచ్చినట్టు అకౌంట్స్లో చూపెట్టాం. ఆ పని చేయడానికే మన మనుషుల్ని అక్కడ పెట్టాను. ఇదంతా తెలియక ఉచ్చులో బిగుచుకుని పాపం గిలగిలా కొట్టుకుంటోంది మిత్ర. అదేంటి సార్, నువ్వు నా కూతురు అంటారు, నీ వెనకాల నేను ఉన్నాను అంటారు? ఏంటి కూతురా? మిత్ర ఎప్పటికీ ఆ కాంపౌండ్లో మనిషే. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి షాకులు ఇస్తూ ఉండాలి. మళ్ళీ మనమే సేవ్ చేసినట్టు కలర్ ఇవ్వాలి. లేదంటే అంతా తన క్రెడిటే అనుకుని మన ముందే తలెగరేస్తుంది. అలా జరగకుండా ఇలాంటి స్ట్రోకులు ఇస్తూ ఉండాలి. కృష్ణవేణి, కృష్ణవేణి, ఏయ్, ఎవరవయ్యా నువ్వు? పెళ్ళాన్ని పిలిచినట్టు కృష్ణవేణి కృష్ణవేణి అంటూ ఆ పిలిపేంటి? ఎవరు నువ్వు? నేనెవరన్నా? ఏదైనా కవర్ రాదుని. ఏది కృష్ణవేణి? కోపరుందా? ముందా విలు. పరాయి ఆడదాన్ని పట్టుకుని అది ఇది అంటున్నావు. మర్యాద లేదురా నీకు? మర్యాద లేదు, మట్టి గడ్డ లేదు. అది చేసిన పనికి మర్యాద కూడానా? నోరు మీద బేవర్సేదవా? నా సంగతి నీకు ఇంకా తెలియదు. మాట జారితే మక్కి విరుగుతాయి. ఈ పెంచులమ్మతో పెట్టుకోకు. పెంచలమ్మా, ఏంటా గొడవ? ఎవడో తలమాసినోడమ్మా కృష్ణవేణమ్మ కోసం వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి చెవి కోసిన మేకలా గడుపుతున్నాడు. మీరా ఇక్కడికి ఎందుకు వచ్చారు? డబ్బు కోసం ఎక్కడికైనా వస్తా. నీకు సిగ్గు లజ్జా ఉన్నాయా? నువ్వు అసలు ఆడదానివేనా? అయ్యో, ఏమిటండి అరుపులు? కాస్త మెల్లిగా మాట్లాడండి. ఏమిటి మెల్లిగా మాట్లాడేది? అప్పు తీసుకుని చెప్ప చేయకుండా పారిపోయి వస్తావా? నువ్వు వచ్చేస్తే నాకు ఆ డబ్బు ఎవడ కడతాడు? చచ్చిపోయింది నీ మొగుడు వచ్చి కడతాడా? ఇది పెద్దవాళ్ళు మర్యాదస్తులు ఉండే ఇల్లు. గట్టిగా అరవకండి. ఆ డబ్బు ఏదోలా సర్దుబాటు చేస్తాను. ఇక్కడ అలర్ట్ చేస్తే బాగుండదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. సస్తే వెళ్ళను. నేను ఇక్కడికి వచ్చింది నీ మంచి చెడు చూడటానికి కాదు, డబ్బు కోసం వచ్చాను. ఆ చేతిలో పడితే గాని వెళ్ళను. ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సిందే. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోండి. ఇక్కడ గొడవ చేస్తే బాగుండదు. పరువు పోయి మళ్ళీ మేము రోడ్డు మీద పడాల్సి వస్తుంది. మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమిటి వెళ్ళేది? డబ్బు తీసుకునేటప్పుడు అమ్మ అయ్యా అని కాళ్ళు అట్టుకుని బతిమాలుతారు, తిరిగి ఇవ్వడానికి ఏడుస్తారు. ఈ ఎదవేడుపులు నా దగ్గర కాదు. మర్యాదగా డబ్బు ఇస్తే సరే, లేకపోతే ఆడదానమని కూడా చూడకుండా రోడ్డు మీద లాగుతాను. అయ్యో కృష్ణవేణి, ఏంటిదంతా? ఏం చెప్పమంటావు అక్కయ్య? ఆయనున్నంతకాలం ప్రతి నెల డబ్బు పంపించేవారు.
ఉన్నంతలో బాగానే బతికేవాళ్ళం. ఆయన పోయిన తర్వాత గత్యంతరం లేక అప్పులు చేయాల్సి వచ్చింది. ఐశ్వర్య చదువు కూడా మాన్పించేశాను. తిండికి కూడా గతి లేనంతగా పరిస్థితులు దిగజారిపోయాయి. అప్పుల వాళ్ళు కాకుల్లా వాలిపోయారు. నోటికొచ్చినట్టల్లా తిట్టారు. ఆ పరిస్థితుల్లో అక్కడుంటే కష్టమని ఊరొదిలొచ్చేశాం. మమ్మల్ని జాలితో చేరదీసినందుకు మీ ఇంటి పరువు కూడా పోయేలా చేశాం. నన్ను క్షమించక్కయ్యా. ఊరుకో కృష్ణవేణి, ముందా కన్నీళ్లు తుడుచుకో. అతనికి ఎంత ఇవ్వాలి? 10,000 దాకా ఇవ్వాలి. పెంచలమ్మా, సుహితని అడిగి డబ్బు తెచ్చి ముందు అతన్ని బయటికి పంపించేయి. అట్టాగేనమ్మా. కృష్ణవేణి, ఇలాంటి అప్పులు చిల్లర బాకీలు ఇంకా ఏమున్నాయో చెప్పు. మరోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా మొత్తం తీర్చేద్దాం. గుడ్ మార్నింగ్ మేడం. ఇప్పుడు టైం ఎంత అయింది? 11 అయింది మేడం. అంటే గంట లేటుగా వచ్చావన్నమాట. సారీ మేడం, పెళ్లి కార్డులు డిస్ట్రిబ్యూట్ చేసి రావడంతో కాస్త లేట్ అయింది. ఓ, నీ పెళ్లి కదూ? అవును మేడం. ఇదిగో మేడం శుభలేఖ, మీరు పెళ్లికి తప్పకుండా రావాలి. పెళ్ళయ్యేదాకా ఉండి భోంచేసి మరీ వెళ్ళాలి. అంటే నీ పెళ్ళని ఆఫీస్లో పనులన్నీ మానుకొని నీతో పాటు కూర్చోమంటావు. అలా అని ఎందుకంటాను మేడం, అయినా రోజు రారు కదా. పెళ్లికి కావలసిన వాళ్ళందరూ వస్తే అదో సంతృప్తి. అందుకే తప్పకుండా రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాను. పెళ్ళెప్పుడు? వచ్చే గురువారమే. లీవ్ కూడా కావాలి మేడం. ఎన్ని రోజులు లీవ్ కావాలి? 10 రోజులైనా కావాలి మేడం. ఎందుకని రోజులు? పెళ్ళంటే చాలా పనులు ఉంటాయి కదా మేడం. ఇంట్లో మగవాళ్ళు కూడా లేరు. అన్ని పనులు నేనే చూసుకోవాలి. పోనీ పెళ్ళి మానే. సర్లే, పెళ్ళి అంటున్నావు కాబట్టి ఒక్కరోజు సెలవిస్తాను. ఒక్క రోజులో పనులు ఎలా అవుతాయి మేడం? అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే కుదరదు. పెళ్ళని సెలవు పెట్టి నువ్వు ఇంట్లో ఎంజాయ్ చేస్తూ కూర్చుంటే ఇక్కడ ఈ ఆఫీస్ పనులు ఎవరు చూస్తారు? నీకు నీ పెళ్లి పనులు ఎంత ఇంపార్టెంటో నాకు నా ఆఫీస్ పనులు కూడా అంతే ఇంపార్టెంట్. పెళ్ళికి కూడా సెలవు ఇవ్వననడం చాలా అన్యాయం మేడం. ఆఫ్టర్ ఆల్ పెళ్లికి 10 రోజులు సెలవు అడగటం కూడా అన్యాయమే. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఒక్కరోజు కూడా సెలవివ్వను. మరీ అంత బతిమాలుతున్నావు కాబట్టి ముహూర్తం టైంకి 1 గంట పర్మిషన్ ఇస్తాను. 3 ముళ్ళు కట్టించుకొని ఆఫీస్కి వచ్చే. ఏంటి ఇంకా ఇక్కడ నిలబడ్డావు? ఆఫీస్కి రావడమే గంట లేటుగా వచ్చావు. పెళ్లి సెలవు అని 1/2 గంట పైగా ఇక్కడ వేస్ట్ చేసావు. పెళ్లి సంగతి తర్వాత ముందు వెళ్ళి పని చూసుకో. లేదంటే నిన్ను పనిలోంచి తీసేయడానికి నాకు 1 నిమిషం చాలు. ఆ 1 నిమిషమే నేను పని మానేయడానికి చాలు మిత్రా. హౌ డేర్ యు! నువ్వు నన్ను పేరు పెట్టి ఆగు! ఎక్కువ మాట్లాడితే ఏమే అని కూడా అంటాను. ఏంటి, నువ్వు నన్ను ఉద్యోగుల నుంచి తీసేస్తావా? నువ్వు ఈ కంపెనీకి వచ్చావనగానే నేనే ఉద్యోగం మానేస్తానని సుహిత మేడంకి చెప్పాను. ఆవిడ ఉండమన్నారని ఇన్ని రోజులు ఉన్నాను గాని మనుషుల్ని మనుషుల్లాగా చూడని నీలాంటి రాక్షసి దగ్గర పని చేయడానికి ఎవ్వరూ సంతోషంగా ఒప్పుకోరు. నీకు నీ ఉద్యోగానికి గుడ్ బై. హౌ డేర్ యు! నా గదిలోకి ఎందుకు వచ్చావు? పుస్తకం చదువుతున్నాను అక్క. అక్క? ఎవరే నీకు అక్క? అడుక్కునేదానివి నువ్వు నన్ను అక్క అని పిలుస్తావా? నన్ను అక్క అని పిలవడానికి నువ్వెంత, నీ బతుకెంత? ఆ స్థాయికి రావటానికి నువ్వెన్ని జన్మలెత్తాలే? ముందు బడినడు. అది కాదక్క. షట్ అప్! అసలు నా గదిలోకి రావడానికి నీకెంత ధైర్యం? ఇంట్లోకి రానిచ్చినంత మాత్రాన
ఈ ఇల్లంతా నీదే అనుకుంటున్నావా? ఎక్కడుండాలో అక్కడుండు. మరొకసారి నా గదిలోకి వచ్చినా నా వస్తువులు ముట్టుకున్నా ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనివ్వను. మళ్ళీ రోడ్ల మీద అడుక్కుంటూ ఏ చెట్ల కింద బతకాల్సి వస్తుంది. గుర్తుంచుకో మిత్ర, ఇప్పుడు ఏం జరిగిందని అంత గొడవ చేస్తున్నా? చిన్నపిల్ల ఏమీ తోచక చదవడానికి పుస్తకం తీసుంటుంది. దాన్ని ఇంత పెద్ద ఇష్యూ చేయాలా? నీకు ఇది ఇష్యూ కాకపోవచ్చు, కానీ నాకు అదే మేజర్ ఇష్యూ. అయినా పుస్తకం తీయడం అలా ఉంచు. నా గదిలోకి వచ్చిందంటే దాని పొజిషన్ ఏంటో అది అప్పుడే మర్చిపోయిందన్నమాట. అది మనం వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండాలి. మిత్ర, అయిన వాళ్ళు అనుబంధం ఉన్నవాళ్ళని అనవసరమైన కబుర్లు చెప్పకు. కాళ్ళ కింద ఉండాల్సిన చెప్పులు తల మీద పెట్టుకోవాలని సరదా నీకుంటే పెట్టుకో, కానీ నా తల మీద పెట్టాలని ప్రయత్నిస్తే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకు వెళ్ళావా గదిలోకి? హ? అది కాదమ్మా. ఇంకోసారి ఆ గదిలోకి వెళ్తావా? కృష్ణవేణి ఏంటిది? నీ బతుకి పుస్తకాలు కావాల్సి వచ్చాయా? ఉన్నదాని గురించి అంటున్నాక ఎందుకు అయ్యాలరి? అయినా ఎందుకు ఇలాంటి పని చేసావు ఐశ్వర్య? ఏ పరిస్థితుల్లో మనం ఇక్కడికి వచ్చామో నీకు తెలుసు. మన హద్దుల్లో మనం ఉండాలి కదా. వాళ్ళు చెప్పినట్టు వింటూ పొదిగి ఏ మూల పడుండాలి తప్ప వాళ్లతో సమంగా ఉండే స్థాయి మనకు లేదమ్మా. తప్పు లేకపోతే లోకం మనల్ని మనుషుల్లా చూడదు. ఆ విషయం మిత్ర మాటల్లో స్పష్టంగా తెలిసింది కదా. ఇంకోసారి మిత్ర గదిలోకి వెళ్ళకు. సారీ అమ్మా. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఏం తోచట్లేదు. చదువు మధ్యలోనే ఆగిపోయింది. అదే కాలేజీలో చేరుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఇంకా నాకు చదువుకునే అవకాశం లేనట్టేనా? ఐశ్వర్య, ఇంతకాలం మనం మనుషుల మధ్య బతికినా ఒక్క పెద్దమ్మ తప్ప మనల్నెవ్వరూ మనుషులుగా చూడలేదు. ఇప్పుడు మిత్రేదో అన్నదని నువ్వు బాధపడకు. మనం ఇక్కడున్నది పెద్దమ్మ కోసం. మనం ఏ చిన్న పొరపాటు చేసినా తను బాధపడాల్సి వస్తుంది. పెద్దమ్మకు ఆ పరిస్థితి రానివ్వకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలి. అదెప్పుడూ గుర్తుపెట్టుకోమ్మా. అలాగేనమ్మా.